9 సంవత్సరాల తరువాత ఒక్కసారి విజయ్ మాల్యా వచ్చి 4 గంటల పోడ్‌కాస్ట్ ఇచ్చారు. థంబ్‌నెయిల్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఐ యామ్ నాట్ ఎ చోర్, నేను దొంగను కాదు అని రాశారు. The only chore who is being called chore after repaying 2.5 times. కానీ నాకొక విషయం చెప్పండి. ఒక దొంగ దొంగతనం చేశాక ఆ డబ్బుని వెనక్కి లాగేసుకుంటే అప్పుడు అతను దొంగ అవ్వకుండా పోతాడా? మార్చి 2016లో 9,000 కోట్ల ఐపీ పెట్టి పారిపోయిన వ్యక్తే ఈ విజయ్ మాల్యా. అప్పటి నుంచి 9 సంవత్సరాల తర్వాత రీసెంట్‌గా ఒక హిందీ యూట్యూబర్ రాజ్ షమానీతో పోడ్‌కాస్ట్ చేశారు. అందులో అతను దేశం వదిలి పారిపోలేదు. అతను అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీకి చెప్పే వెళ్ళానన్నారు. I told the finance minister Arun Jaitley before leaving for the airport. ఇంకా ఇవే కాదు, ఆ పోడ్‌కాస్ట్‌లో అతని ఎంప్లాయీస్‌ని చాలా కేర్ చేస్తా అన్నారు. మరి అంత కేర్ ఉంటే కోట్లు పెట్టి పార్టీస్ చేసుకునే బదులు సాలరీస్ పే చేయొచ్చు కదా! ఆ పోడ్‌కాస్ట్‌లో దీని మీద కూడా తెలివిగా ఆన్సర్ చేశారు. అండ్ అతను ఎటువంటి ఫ్రాడ్ చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి చాలా విషయాలు చెప్పారు. కానీ నా రీసెర్చ్ ప్రకారం అవన్నీ కట్టుకథలే. దీని మీద ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో యెస్ అని మెన్షన్ చేయండి. అండ్ ఒక్కటే గుర్తుంచుకోండి, మన లా అండ్ ఆర్డర్ చెప్పినంత వరకు అతను ఒక దొంగే, ఒక ఫ్రాడ్‌స్టరే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.